బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరికీ వాళ్ళ సమాజపరంగా చిన్న పెద్ద పుట్టిన వాళ్ళ నుంచి వృద్ధుల వరకు కూడా 100 years అబవ్ 100 years వాళ్ళకు కూడా మరి హ్యాపీ శుభాకాంక్షలు అని అంటే నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టినామండి ఇవాళ మన క్యాలెండర్ ప్రకారము. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా చక్కగా మనం అందరం కలుస్తూ మరి చెప్పుకుంటూ ఉంటాము. కానీ మరి ఈ రోజు ప్రాధాన్యత ఏంటి? మనకు గడిచిన సంవత్సరం 2025 పూర్తి చేసుకున్నాము అనే సంతోషమా బాధనా? సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఏజ్ పరంగా చూస్తే ఒక సంవత్సరము మరి మన ఆయుష్ తగ్గిపోతుంది అనమాట, ఆయుష్ తగ్గుతుంది. మరి మరి ఇంకొక రకంగా చూస్తే క్రొత్త సంవత్సరంలోనికి కూడా భగవంతుడు మమ్మల్ని ప్రవేశపెట్టాడు అనే సంతోషం ఇంకొకటి ఉంటుందండి కదా. రెండు మనకు అవసరమే ఈ మానవ లోకానికి. కానీ ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కొత్త సంవత్సరంలోకి వచ్చాము. ఇప్పుడు నాకు 63 ఏళ్ళు ఉంటే 64 అయిపోయింది అంటే ఒక సంవత్సరం పెరుగుతుంది కదా. ఒక సంవత్సరం పెరిగినప్పుడు ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది. ఇంకా నేను బ్రతకాల్సిన దాంట్లో ఒక 1 year తగ్గింది అనేటటువంటిది ఒక మనకు అసంతృప్తి. కానీ సంతృప్తి ఎక్కువగా వస్తుంది. ఏది? కొత్త సంవత్సరంలో కూడా భగవంతుడు నన్ను ప్రవేశపెట్టాడు. ఎంతోమంది ఈ సంవత్సరం చూడకుండా కూడా పోయిన వాళ్ళు uన్నారు కదా. నిన్నటి వరకు పోయిన వాళ్ళు కూడా ఎందరో ఉంటారండి. ఇప్పుడు ఎందరో హాస్పిటలైజ్డ్ అయి ఉంటారు, ఎందరో మరి వికలాంగులుగా అయి ఉంటారు, ఎందరో మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు నిన్నటి వరకు, రాత్రి వరకు కదా. కానీ ఈరోజు మనము ఈ యొక్క నూతన సృష్టిలోనికి వెళ్ళినంత సంతోషంగా మనకు భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. కానీ చూడండి, ముస్లిమ్స్ ఏం చేస్తారంటే కేక్ కట్ చేయరంట. మరి నేను టీచర్ను, చాలామంది కలీగ్స్ ముస్లిమ్స్తో నేను పని చేశాను, డ్యూటీ. కానీ వాళ్ళంట మరి ప్రతి సంవత్సరము బర్త్డే చేసుకుంటే కేక్ కట్ చేయరంట. ఎందుకు అని అంటే, ఒక సంవత్సరం మనది ఆయుష్ ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికేది ఉంటే, ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామో దాంట్లో ఒకటి పెంచుకుంటే మరి టోటల్ 100 yearsలో కూడా తగ్గిపోతుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంట, కేక్ కట్ చేయడం ఎందుకు అని ముస్లిమ్స్ ఒక సంవత్సరం మనం అనుభవించి అది అయిపోయింది కాబట్టి ఇంకా అది మనము దాని గురించి మనం మాట్లాడుకోవద్దిగా. రానయ్యున్నటువంటి ఇప్పుడు ఏ సంవత్సరంలో, ఎన్నో సంవత్సరంలో అడుగు పెడుతున్నామో దాన్నే వెల్కమ్ చేయాలని అంటారంట వాళ్ళు. నాకు ఆ టీచర్స్ చెప్పేవాళ్ళు, నేను అడిగితే మేమందరం మరి కేక్ కట్ చేస్తాము హ్యాపీగా అని అంటే, మన బ్రతుకు దినాలు కూడా కట్ అవుతుంటాయి కదా అని చెప్పారనమాట. సరే, ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కటి మనం గ్రహించాల్సింది ఏంది, ఇప్పుడు గడిచిన 2025 సంవత్సరం లోపల ఏమేం చేసినాం మనం? పోయిన జనవరి నుండి ఈ డిసెంబర్ వరకు ఏం చేసినామా? 12 నెలలల్లా ఏమన్నా మంచి చేసామా? ఎవరికన్నా హెల్ప్ చేసామా? ఎవరినన్నా ఆదుకున్నామా? ఎవరినన్నా ప్రమాదాల నుండి రక్షించామా? ఎవరికన్నా హాని తలిపట్టకుండా వారి అభివృద్ధికి మనం ఏమైనా సలహా ఇచ్చామా? ఇలాంటిది మనం క్వశ్చన్ వేసుకోవాలండి కదా. మనుషులం అన్నప్పుడు అన్నీ మన మంచి కొరకే చూడడం కాదండి, మనం కూడా ఇతరులకు ఏ మంచి చేసినాము అని ఫాస్ట్ టెన్స్ ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నేను ఈ మంచి పని చేసిన, నాకు అది తృప్తి చాలు, 1 yearకు సరిపడేటంత తృప్తి ఇచ్చింది అంటే, ఒక అనాథ పిల్లలకు నేను నా దగ్గరున్న డబ్బులో కొద్దిగా దాచి వాళ్ళకి ఇచ్చాను, ఇది చాలు, నా స్థాయికి
ఇది ఈ సంవత్సరం అంతా మరి నేను ఒక పుణ్యం చేసుకున్న సంతోషం నాకుందని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగే ఎవరైనా ఆపదలో ఉంటారు. ఆపదలో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు బ్రతకడానికి గూడా ఇప్పుడు ఏదో దెబ్బ తగిలో, లేకపోతే అనారోగ్యంతోనో పనిలోకి పోరు వాళ్ళు. చేత కాదు కదా! అలాంటి వాళ్ళు బ్రతకలేక, తిండి లేక ఈ రోజుల్లోన అడుక్కొని తింటలేరు ఎవ్వరు. అందరికీ రేషన్ కార్డ్స్ ఉంటున్నాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ మరి సౌకర్యాలు ప్రభుత్వం కలగచేస్తుంది కాబట్టి ఎవ్వరు అడుక్కొని తింటలేరు. మేము చిన్నగున్నప్పుడు తెల్లవారేటలకే బుడగ జంగాలు వచ్చేవాళ్ళు. రాత్రి తింతేయమ్మా అని చెప్పేసి. ఇప్పుడైతే మనం అన్నం పెట్టబోతే వాళ్ళు తీసుకోరు. రూ. 10 ఇయ్యి అంటారు. మనం 10 ఇయ్యకుండా రూ. 2 అట్లా ఇస్తే వాళ్ళని తిట్టిపోతున్నారు. శాపనార్థాలు కూడా పెడుతున్నారు ఆళ్ళు. మళ్ళా వాళ్ళకి ఆసరా పథకాలు కూడా ఉంటున్నాయి. ఈ రకంగా మనలో ఓటును అట్లా చేసుకుంటాం. డబ్బులకు, మత్తు పదార్థాలకు, వస్తువులకు మన సద్వినియోగం చేసుకోమని రాజ్యాంగం ఓటు హక్కిస్తే దాన్ని ఆ రకంగా వృధా చేసుకొని, వ్యర్థపరుచుకొని, మళ్ళీ ఆ పాలకులైనాక వాళ్ళ చేతనే మనము మరి నష్టపోతున్నాం. ఇది గ్రహించట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా మనము ఈ సంవత్సరం అంతా ఏం చేశాము? ఏదన్నా ఉపయోగం. ఎవరైనా భర్త భార్యలు కానీ, ఆ ఫ్యామిలీ కానీ తిండి లేక బాధపడుతూ ఉంటే, వాళ్ళకి దెబ్బలు తగిలో, అనారోగ్యం ఉంటే, వాళ్ళని చేరదీసి ఇంటికి పోయి మరి ఇన్ని బియ్యమో మరి అవో ఇవో సహాయం చేసేవాళ్ళు కూడా కొందరుంటారు. అలా ఏమన్నా చేశామా? లేకపోతే ఎవరైనా మరి హాస్పిటల్‌లో ఉండి డబ్బులు వాళ్ళకి లేక, మరి ఆ హాస్పిటల్ ఫీజు కట్టలేక బాధ ఉంటే, అంతా కాకున్నా ఇప్పుడు వాళ్ళకు 10,000 అయిన చోట మనం ఒక 1000 అంటే వాళ్ళకి 9,000 పర్వాలేదు కదా! ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లోళ్ళు 10,000 అయిన దగ్గర 10 ఇస్తేనే పంపిస్తారు కానీ, డిశ్చార్జ్ చేస్తారు గానీ, 10 ఉన్న దగ్గర 9,000 తీసుకో అంటే తీసుకోరు కదా! కాబట్టి మనం ఆళ్ళకి 9,000 దగ్గరుండి కూడా పని కాదు. మనం అండ్లకు ఒక రూ. 1,000 ఇస్తే వాళ్ళ వర్కౌట్ అయిపోతది కదా! అప్పుడేమంటారమ్మా, దేవతలాగా వచ్చినావు బిడ్డ, దేవునిలాగా వచ్చినావు బిడ్డ, నువ్వు రూ. 1,000 ఇచ్చేపటికనే వాళ్ళు తీసుకున్నారు, మా ఆయనను పంపించారు ఇలాంటిది. అది ఒక పుణ్యమే కదా! అదొక తృప్తినిస్తది. అలా లేదా ఇంకా ఎక్కడైనా కూడా మరి మనం ఒక మంచి పని చేస్తే అది చాలా సంతోషాన్ని, సంతృప్తినిస్తదండి. అదే మనం ఇంకా చెడు చేశామనుకోండి ఎవరికన్నా, అది మనకు కాలాల్లో కాలరాత్రిగా మిగిలిపోతది. కాబట్టి అవేమన్నా చేసినామా? అలా చెయ్యరాని పనులు ఏమన్నా చేసినామా? భగవంతునికి ఇష్టం లేని పనులు ఏమన్నా చేసినామా? ఇతరులను ఏమన్నా కష్టపెట్టినామా? ఇతరులను హత్య చేసినామా? దోపిడీ చేసినామా? దొంగతనం చేసినామా? లేకపోతే వాళ్ళను వస్త్రాపహరణ చేసినామా? లేకపోతే వాళ్ళను లైంగికంగా వేధించినామా? ఆడ, మగ ఎవరైనా. ఏం చేశామో ఒకసారి మనము రాత్రి సమయం డిసెంబర్ 31 నైట్ అంతా మనం ఆలోచించుకుంటే మంచి చెడులు తెలుస్తాయండి. థ్యాంక్ యూ. మనం ఇంకా నెక్స్ట్ పీరియడ్‌లో చెప్పుకుందాం.